అత్త కోడళ్ళ కథ. ఒక ఊరిలో ఒక అత్త, ఆమెకు కోడలు, ఆ కోడలు భర్త కలిసి ఒక ఇంట్లో ఉండేవారు. అయితే అత్తకు కోడలకు అస్సలు పడేది కాదు. అత్త పరమ గయ్యాడి, చీటికి మాటికి కోడల్ని తిడుతూ కొడుతూ ఏడిపించేది. ఒకరోజు అత్త తన ఇంట్లో పెరట్లో ఒక బీరగింజ నాటింది. కొద్ది రోజులకు అది బాగా పెరిగి పెద్దదై కుప్పలు తెప్పలుగా బీరకాయలు కాయసాగింది. కోడలికి ఆ బీరకాయలు తెంపుకొని మంచిగా కూర చేసుకొని తినాలని ఎంతో ఆశ కలిగింది. కానీ ఆ అత్తేమో ఆ కాయలన్నీ తెంపి తానొక్కతే వండుకొని బాగా తినేది. మిగిలితే ఎదిరింటోళ్లకు పక్కింటోళ్లకు ఇచ్చేది కానీ కోడలికి మాత్రం ఒక్క ముక్క కూడా పెట్టేది కాదు. ఒకరోజు వాళ్ళ ఇంటికి అత్త చిన్న తమ్ముడు వచ్చి, అక్క రేపు నా కూతురి పెళ్ళి, నువ్వు తప్పకుండా మా ఊరికి రావాలి అని పట్టుపట్టాడు. సరేనని అత్త తమ్మునితో పాటు పెళ్ళికి వెళ్ళింది. అంతే, అత్త అలా బయటికి పోవడం ఆలస్యం. కోడలు సంబరంగా ఉరుక్కుంటూ పెరట్లోకి పోయి బీరకాయలన్నీ తెంపి కూర వండుకొని బాగా తిని తీగ మొత్తం పీకి దెబ్బలో పడేసింది. 4 రోజుల తరువాత అత్త వచ్చి చూస్తే ఇంకేముంది, తీగ లేదు, కాయలు లేవు. ఇదంతా కోడల పనేనని గ్రహించిన అత్తకు ఆమె మీద పీకల దాకా కోపం వచ్చింది. రాత్రి కోడలు అన్నం తిని నిద్రపోగానే ఒక పెద్ద కర్ర తీసుకొచ్చి ఆమె నెత్తిన ఒక్కటేసింది. అంతే, ఆ దెబ్బకు కోడలు కళ్ళు తిరిగి స్పృహ తప్పి అచ్చం శవం మాదిరి పడిపోయింది. ఎంత కదిపినా లేవలేదు. అది చూసి కోడలు చచ్చిపోయిందని అనుకుంది అత్త. అంతలో ఆమె కొడుకు పొలం నుండి ఇంటికి వచ్చినాడు. వెంటనే అత్త దొంగ ఏడుపు ఏడుస్తూ, ఒరేయ్, నీ పెండ్లానికి ఏమైందో ఏమో, ఎంత పిలిచినా పలకడం లేదు, పోయి చూడు అని అన్నది. దాంతో వాడు ఇంట్లోకి వెళ్ళి పెండ్లాన్ని చూసి అటు ఇటు కదిపాడు. గట్టిగా పిలిచాడు. ఆమె స్పృహలో లేదు కదా, అందుకు ఏమీ మాట్లాడలేదు. దాంతో వాడు కూడా పెళ్ళాం చచ్చిపోయిందని అనుకున్నాడు. ఇద్దరు శవాన్ని తీసుకొని చీకట్లోనే శ్మశానానికి వెళ్ళినారు. దాన్ని కట్టెల మీద పెట్టి అంటిద్దామని చూస్తే అగ్గిపెట్టలేదు. దాంతో అత్త, రే, నువ్వు ఇంటికాడకు పోయి అగ్గిపెట్టి తీసుకొని రా అని కొడుక్కి చెప్పింది. దానికి వాడు, నాకొక్కడికే చీకట్లో పోవాలంటే భయం, నువ్వు కూడా తోడుగా రా అన్నాడు. సరేనని ఆమె కొడుకుతో పాటు ఊళ్ళోకి పోయింది. వాళ్ళు అట్లా ఊళ్ళోకి పోయిన కాసేపటికి కోడలికి స్పృహ వచ్చింది. లేచి చూస్తే ఇంకేముంది, శ్మశానంలో కట్టెల మీద పడుకొని ఉంది. ఆమె ఆలోచించగా జరిగిందంతా అర్థమైంది. నెమ్మదిగా లేచి పక్కనే పడున్న తుమ్మ మొద్దుకు తన తెల్ల చీర సగం చించి కట్టి దానిని కట్టెల మీద పెట్టించింది. తానేమో పక్కనే ఉన్న చింత చెట్టు మీదకు ఎక్కి ఏం జరుగుతుందా అని చూడసాగింది. కాసేపటికి అగ్గిపెట్టి తీసుకొని కొడుకుతో సహా వచ్చింది అత్త. చీకటి కదా, సరిగా కనపడక తుమ్మ మొద్దునే కోడలనుకొని నిప్పు పెట్టింది. బాగా మంట అంటుకొని కాలి బూడిదైపోగానే వాళ్ళు తిరిగి వెళ్ళిపోయినారు. కాసేపటి తర్వాత చెట్టు మించి కిందకి దిగుదాం అని కోడలు అనుకుంటుండగా కొంతమంది ఆ శ్మశానానికి ఆ చెట్టు కిందకి చేరారు. వారు దొంగలని అప్పటికే ఆమె గ్రహించింది. వారు దోచుకున్న సొమ్మును కుప్పలుగా పోసి వాళ్ళు భాగాలు చేసుకొని పంచుకోసాగారు. ఇదంతా పైనుండి చూస్తూ ఉన్న కోడలు ఎట్లాగైనా సరే ఆ బంగారాన్ని కొట్టేయాలనుకుంది. ఓ దెయ్యం మాదిరిగా అరుస్తూ దబీమని వాళ్ళ మీదకు దూకింది. అంతే, 4 దొంగలు అదిరిపడ్డారు. ఇంకేముంది, తెల్ల చీరతో జుట్టంతా విరబూసుకొని ఓం అని ఊకుతూ ఉంది. వాళ్ళు వచ్చింది దెయ్యమేననుకొని భయంతో గజగజ వణుకుతూ ఎక్కడివి అక్కడ వదిలేసి తలో దిక్కు పారిపోయారు. కోడలు బంగారం అంతా మూటగట్టుకొని సంబరంగా ఇంటికి పోయింది. తలుపులేమో మూసి ఉన్నాయి. దాంతో అత్త అని పిలుస్తూ తలుపు కొట్టింది. ఎవరబ్బా అని లేచి తలుపు తెరిచిన అత్తకు ఎదురుగా కోడలు కనపడేసరికి ఇది దెయ్యమై
నన్ను పీక్కు తినడానికి వచ్చిందనుకొని భయపడి అక్కడికక్కడే గుండె పగిలి దబీమని కింద పడి చచ్చిపోయింది. పెండ్లాన్ని చూసి మొగుడు కూడా గజగజ వణుకుతూ ఉంటే ఆమె భయపడవద్దని చెప్పి జరిగిందంతా భర్తకు చెప్పింది. అతడు అలాగా అని సంబరపడినాడు. ఆమె తెచ్చిన బంగారంతో వాళ్ళు మంచి ఇల్లు కట్టుకొని హాయిగా జీవించసాగారు. ఇదండి అత్తాకోడలు కథ.